శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 7 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి సాయంకాలం 4:35 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా జ్యేష్ఠ నక్షత్రం ఉంది. మంగళవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం అకారణమైన కలహాలను సృష్టిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఎదుటి వాళ్ళతో అకారణంగా గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ముద్గర యోగం ఉన్నా కూడా ఎదుటి వాళ్ళతో గొడవలు అవ్వవు. మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మీన రాశిలో గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటి ప్రాపర్టీస్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చర్చించడానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి, సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి, గురుక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కుంభరాశిలో శనింట్లో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి బుధుడి శనిక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి అనుకూలం. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది. అంటే గురువు దగ్గర మంత్రం తీసుకోవటానికి జ్యేష్ఠ మంచి నక్షత్రం. కోర్టు వ్యవహారాలు, కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అలాగే మన వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్లతో తగాదా పడి మన న్యాయం ద్వారా పరిష్కారం తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అంటే మన వైపు నిజాయితీ ఉంటే ఎదుటి వాళ్ళతో గొడవబడి విజయం సాధించడానికి జ్యేష్ఠ మంచి నక్షత్రం. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం చెడైనా చేయాల్సి వస్తుంది. అలా మంచి కోసం చెడైనా సరే చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి జ్యేష్ఠ మంచి నక్షత్రం. మంగళవారము జ్యేష్ఠ నక్షత్రం కలిసి వచ్చినాయి కాబట్టి ఎవరైనా ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ విజయవంతం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు డబ్బు ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. అలాగే ఒక్కొక్కసారి అనుకున్నది సాధించలేకపోవటం వల్ల మేషరాశి వాళ్ళు ఈరోజు నిరుత్సాహానికి లోనవుతూ ఉంటారు. ఆ నిరుత్సాహాన్ని పక్కన పెట్టి దైవబలాన్ని నమ్ముకొని సంకల్ప బలంతో ముందడుగు వేస్తే మళ్ళీ అనుకున్న పనులలో విజయం సాధించగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన వృత్తిపరంగా, ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే కొత్త విషయాల గురించి కీలకమైన చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ కొత్త విషయాలకు సంబంధించిన చర్చల పరంగా తీసుకునే నిర్ణయాలు ఈరోజు మిథున రాశి వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిగారి పరంగా మనసుకు సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. అలాగే స్త్రీ మానసిక ఉల్లాసం లభిస్తుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల కూడా మనసుకి ఉల్లాసము, ఉత్సాహము కర్కాటక రాశి వాళ్ళకి లభిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉన్న అశాంతి తొలగిపోతుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ధనలాభం కలిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చేస్తున్న కష్టానికి తగిన గుర్తింపుని ఈరోజు సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రుల సమాగమం ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు.
ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రుల వల్ల మంచి ప్రయోజనాలుంటాయి. వాళ్ళతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. అయితే స్త్రీ మూలక సమస్యలు వెంటాడే సూచనలున్నాయి. కాబట్టి తులారాశి పురుషులైనా, తులారాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు, ఇతర స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అవసరానికి తగ్గట్టుగా అప్పులు చేయటం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి బుద్ధి చంచలత్వం ఉంటుంది. చంచలమైన బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి. ప్రశాంతంగా ఆలోచించి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లిగారికి సంబంధించిన వ్యవహారాల వల్ల మనసుకి ఆనందం చేకూరుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. అంటే అవసరానికి మించి ధనాన్ని ఖర్చు చేస్తారు. కాబట్టి ధనం ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అనుకున్నది సాధించలేకపోవటం వల్ల ఒక్కొక్కసారి నిరాశకు లోనవుతూ ఉంటారు. అటువంటి నిరాశకు లోను కాకుండా సంకల్ప బలంతో ముందడుగు వేసి దైవాన్ని స్మరించుకుంటే మళ్ళీ విజయాన్ని మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. అధికార పదవులు పొందటానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. ప్రయత్న కార్యసిద్ధి కుంభరాశి వాళ్ళకు లభిస్తుంది. ఏ పని చేసినా సరే ఆ పనిలో మంచి విజయాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అధికారుల కోపానికి గురయ్యే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మీనరాశి వాళ్ళు మీరు పనిచేసే చోట పై అధికారుల కోపానికి గురి కాకుండా వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడటం, జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. రాజదండన కనిపిస్తోంది. అంటే పై అధికారులు మీకు ఏదైనా పనిష్మెంట్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా సమయస్ఫూర్తి ఉపయోగించి సమయానుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేయటం మీనరాశి వాళ్ళకు అవసరం. అలాగే ఈరోజు చోర భయం కనిపిస్తోంది కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల మీనరాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం కృత్తికా సోనవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని పని మీద బయటకు వెళ్ళండి. ఓం కృత్తికా సోనవే నమః. ఈ మంత్రం చదువుకుని వెళితే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయొచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. సర్జరీలు చేయించుకోవటానికి కూడా కుజహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే ప్రయాణంలో కార్యసిద్ధి పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.